ఈ రోజుల్లో అనేక రకాల సమస్యలు, ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ చాలామందిని జీవితాంతం సతమతం చేస్తూ ఉన్నాయి. శక్తివంతమైన స్టీరాయిడ్ లాంటి మందులు వాడుతున్నారు, తాత్కాలికంగా ఉపశమనం ఫీల్ అవుతున్నారు, కానీ అవి ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది అల్సరేటివ్ కోలైటిస్. చాలామంది ఈ అల్సరేటివ్ కోలైటిస్కి సంబంధించి ఆయుర్వేద గృహ వైద్యం గురించి అడుగుతున్నారు. ఈ వీడియోలో ఈ అల్సరేటివ్ కోలైటిస్కి మీ వంతు మీరుగా తయారు చేసుకోగలిగేటువంటి ఆయుర్వేద ఇంటి వైద్యాలని వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అల్సరేటివ్ కోలైటిస్, దీనికి సంబంధించిన ఇంటి వైద్యాలని, ఇంటి నివారణల్ని, వీటిని మనం తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది దీంతో సతమతం అవుతూ ఉన్నారు. ఆఖరికి ఇది క్యాన్సర్ లాంటి రిస్కుల్ని పెంచుతుంది కాబట్టి భయపడుతున్నారు కూడా. ఈ నేపథ్యంలో దీన్ని మేనేజ్ చేసుకునేటటువంటి ఒక చక్కని ఒకటి రెండు మంచి ఇంటి వైద్యాన్ని మనం వాటి తయారీని నేర్చుకుందాం. చూడండి, అల్సరేటివ్ కోలైటిస్ అనేది మన పెద్ద పేగు ఉంటుంది కదా, లార్జ్ ఇంటెస్టైన్, అలాగే రెక్టమ్ ఉంటుంది కదా, వీటిని ప్రభావితం చేసేటువంటి ఒక వ్యాధి. కోలాన్ అంటే ఏంటంటే ఆ రెక్టమ్ అని, మలంలో రక్తం కనిపిస్తుంది. అలాగే చీవుతో కూడినటువంటి విరేచనాలు అవుతూ ఉంటాయి ఈ వ్యాధిలో. అలాగే పొట్ట నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అన్నిటికీ మించి బరువు తగ్గుతారు. అలాగే అప్పుడప్పుడు జ్వరం కూడా వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఉంటాయి కాబట్టి. అయితే ఎందుకు ఇది సమస్య వస్తుంది అంటే అనేక కారణాలు. కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే, ఒకటి ఆహారం, అంటే విరుద్ధ ఆహారాలు అంటుంది ఆయుర్వేదం. మీరు తినేటువంటి ఆహారం అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే ఒత్తిడి కూడా, అంటే శారీరకంగా మానసికంగా ఎక్కువ ఒత్తిడి పడ్డప్పుడు ఈ సమస్య తీవ్రతరం అవుతూ ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తి వికటించడం, అంటే ఇమ్యూనిటీ అనేది మనకి అనుకూలంగా పనిచేయాలి, కానీ ఒక్కోసారి ప్రతికూలంగా పనిచేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆటో ఇమ్యూన్ మోడ్లోకి వెళ్ళి ఈ ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఇక ఇన్ఫెక్షన్ కూడా ముఖ్య కారణాలే. పేగుల్లో ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నాయనుకోండి, అప్పుడు అది అల్సరేటివ్ కోలైటిస్కి దారితీయచ్చు. కాబట్టి ఇలాంటి ఈ సమస్య ఉన్నప్పుడు రెగ్యులర్గా ఈ వైద్య సలహాలు ఇవన్నీ తీసుకోవటం అవసరం. కాబట్టి తిరగబెడుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు వాడేటువంటి ప్రధానమైన ఔషధాలతో పాటుగా ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఔషధాలను కూడా కాంప్లిమెంట్ లాగా వాడుకోవచ్చు. చాలా సందర్భాల్లో ఇవి రాడికల్ క్యూర్ని ఇస్తాయి, అంటే రెమిషన్లోకి వచ్చేస్తుంది డిసీజు. ఆ తర్వాత శక్తివంతమైనటువంటి మందులు వాడాల్సిన అవసరం రాదు. ఏమిటివి తెలుసుకుందాం. ఒకటి చక్కటి ఇంట్లో తయారు చేసుకునే సౌమ్యమైన ఔషధం చందనం పేస్ట్. దీన్ని మీరు వాడుకుంటే ఈ అల్సరేటివ్ కోలైటిస్లో అమితమైన ఫలితం కనిపిస్తుంది. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు: చందనం పొడి, అంటే శాండల్వుడ్ పౌడరు 5 గ్రాములు. దీన్ని అసలైన దాన్ని మీరు తయారు చేసుకోవడం అవసరం. అలాగే చక్కెర 3 గ్రాములు లేదా పటిక బెల్లం పొడి 3 గ్రాములు. అలాగే తేనె 3 గ్రాములు. ఇంకా బియ్యం కడుగు నీళ్లు, ఇది 30 మిల్లీలీటర్లు, అంటే 2 టేబుల్ స్పూన్లు. ఇలా సిద్ధం చేసుకోవాలి. దీని తయారీ చాలా తేలిక. చందనం పొడి, అలాగే చక్కెర, ఇంకా తేనె అన్నిటినీ కలిపి ఒక ఫైన్ పేస్ట్ తయారు చేసుకోండి. చందనం పొడి, చక్కెర లేదా పటిక బెల్లం పొడి, తేనె, ఫైన్ పేస్ట్ తయారు చేసుకోండి. ఈ పేస్ట్ని రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం బియ్యం కడుగు నీళ్లతోటి, అంటే బియ్యం కడిగి నీళ్ళు పారపోస్తాం కదా, పారేయద్దు, ఆ నీళ్లతోటి తీసుకోవాలి ఇంటర్నల్గా. ఇది రక్తస్రావాన్ని ఆపుతుంది, విరేచనాలు తగ్గించడానికి సహాయపడుతుంది, మీరు వాడే ప్రధానమైన ఔషధానికి కాంప్లిమెంట్ చేస్తుంది. ఆ తర్వాత అతి ముఖ్యమైన మరొక ఇంటి ఔషధం ఏంటంటే ఆయుర్వేద గృహ వైద్యం కుటజ, కొడిసెపాల బెరడు అంటారు. అలాగే దానిమ్మ తొక్క కషాయం. చూసారా, ఈ కుటజ అనేది మీకు అడవులలో అక్కడ బీళ్ళలో కనిపిస్తూనే ఉంటుంది, కొడిసెపాల. ఇక దానిమ్మ, మనకి ఆ పైన ఉండేటువంటి దానిమ్మ పండు పైన ఉండేటువంటి తోలు లేదా తొక్క, ఈ రెండింటితో తయారు చేసుకునే కషాయం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కుటజని హొలెరీనా యాంటీ డిసెంట్రికా అంటారు, అంటే డిసెంట్రీని ఆపేది అని. దాని బెరడు ఇది 5 గ్రాములు. అలాగే దానిమ్మ తొక్క 5 గ్రాములు. నీళ్ళు 2 కప్పులు. అలాగే మీ రుచికి తగినంత తేనె. ఇలా సిద్ధం చేసుకోవాలి. తయారీ చాలా తేలిక. ఈ కుటజ అలాగే దానిమ్మ తొక్కల్ని మీరు సేకరించండి. కుటజ, దానిమ్మ తొక్కలు ఈ రెండు కూడా, అంటే కొడిసెపాల చెట్టు పైన కాండం పైన ఉన్నటువంటి బెరడు అనమాట. దానిమ్మ తొక్కలు అంటే దానిమ్మ పండు పైన ఉన్నటువంటి తోలు. ఈ రెండింటిని కూడా తీసుకొని 2 కప్పులు నీళ్ళకి వేసి బాయిల్ చేయండి. ఈ మిశ్రమం మెత్తబడాలి. అంతవరకు మంట మీద ఉంచి మరిగించి నీళ్ళని ఒక కప్పు తగ్గించాలి, అంటే 1/4 అవ్వాలి. ఇప్పుడు ఈ కషాయాన్ని వడపోసుకొని దీన్ని, ఈ పానీయాన్ని కొద్దిగా తేనె కలుపుకొని ఇంటర్నల్గా తీసుకోవాలి.
అయితే ఎప్పుడు కూడా దీన్ని ఇప్పుడు మనం చెప్పుకునే డికాక్షన్ని ప్రతిసారి ఫ్రెష్గా తయారు చేసుకొని 4 నుంచి 6 గంటల లోపు ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. దీంతో ఈ అల్సరేటివ్ కోలైటిస్లో అమితమైన ఫలితం కనిపిస్తుంది. ఇది స్టీరాయిడ్ కాదు, లేకపోతే ఇతర ఇమ్యూనిటీని సప్రెస్ చేసేటటువంటి మందు కాదు కాబట్టి దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అన్నిటికీ మించి మరొక ముఖ్యమైన విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లో కంటెంట్ మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. మీకు ఒకవేళ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ అంటే క్రాన్స్ కానీ, ఐబీడీలు కానీ ఉంటే, అంటే అల్సరేటివ్ కోలైటిస్ కానీ ఉంటే, మీరు దాంతో సతమతం అవుతూ ఉంటే, అప్పుడు మీరు మీ తాలూకు ఆ సఫరింగ్, అలాగే మీకు ఎలా రిలీఫ్ వచ్చింది, అలాగే మీరు ప్రస్తుతం వాడుతున్న మందులు ఏమిటి, ఒకవేళ మీరు ఆయుర్వేదం ఏమైనా వాడారా, వాడితే దాని తాలూకు ఎఫెక్ట్ ఏమిటి, ఈ మొత్తం మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేస్తే అప్పుడు మీ తాలూకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. అది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఈ వ్యాధి వస్తే ఇంటర్నెట్లో చదివి ఇక ఈ వ్యాధితోటి జీవితాంతం ఇలాగా వెళ్ళదీయాల్సిందేనో, లేకపోతే మరణానికి సంబంధించిన భయంతో చాలామంది టెన్షన్ పడుతుంటారు. అలాంటి వాళ్ళకి మీ అనుభవం అనేది ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతో జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Shubham.